ఫర్ సపోజ్ మీరు ఒక వ్యక్తి కొట్టబోయి ఇంకొక వ్యక్తికి అమౌంట్ కొట్టారనుకోండి యూపీఐ యూజ్ చేసి, బట్ వాళ్ళు మీకు ఈజీగా రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఆ అమౌంట్ ని రిటర్న్ చేసుకోవచ్చు. వాళ్ళ పర్మిషన్ లేకుండా మళ్ళీ వెనక్కి అయితే అమౌంట్ అయితే తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆర్బీఐ అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ లో ఒక 2 చేంజెస్ అయితే చేయబోతుంది. బట్ వీటి మీద అయితే ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాయి. ఇవైతే మనకి అవైలబుల్ గా అయితే లేవు మనకి యూపీఐ లో. బట్ ఇవి ఖచ్చితంగా వస్తాయని కూడా గ్యారెంటీ లేదు. బట్ ఇవైతే వీటి మీద వర్క్ చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆర్బీఐ అయితే ఈ 2 చేంజెస్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే ఇది యూస్ఫుల్ చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే రెండోది చూసుకుంటే మనకి 30% దీని వల్ల యూజ్ ఉంటే, మనకి ఉపయోగం ఉంటే, మనకి 70% దీని వల్ల ఉపయోగం అయితే ఉండదు. బట్ మనకి వేస్ట్ అని చెప్పొచ్చు ఈ ఫీచర్, ఈ చేంజ్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఇవేంటో మీకైతే ఖచ్చితంగా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మీకు ఏ చేంజ్ బాగా నచ్చిందో మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ మనకి ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ చేంజ్ ఏంటంటే, మనకి అసలు 30% యూజ్ ఉంటే అలాగే 70% యూజ్ లెస్ అని చెప్పొచ్చు. ఈ చేంజ్ కోసం అయితే మీకు అయితే ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇందులో మనకి ఈ చేంజ్ ఏంటంటే, మనకి 30% ఉపయోగం ఉండి 70% ఉపయోగం లేని చేంజ్ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు యూపీఐ యూజ్ చేసి మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా. ఫర్ సపోజ్ అలాగే మనం ఒకవేళ ఆ నెంబర్లు ఎంటర్ చేసేటప్పుడు ఒక నెంబర్ రాంగ్ నెంబర్ ఎంటర్ చేసి మనం అమౌంట్ పంపించామనుకోండి, బట్ అవి వేరే వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. మనం ఒక వ్యక్తి కొట్టబోయి ఇంకొక వ్యక్తికి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంటాం. బట్ ఇలాంటివి అయితే చాలా రేర్ గా అయితే జరుగుతుంటాయి. బట్ ఇప్పుడు దీంట్లో అయితే ఒక చేంజ్ అయితే చేశారు. మనం ఒక నెంబర్ రాంగ్ కొట్టి అమౌంట్ ఒక పర్సన్ పంపించకపోయి ఇంకొక పర్సన్ పంపించామనుకోండి, అలాంటప్పుడు ఆ పర్సన్ కాల్ చేసి మీ అమౌంట్ బై మిస్టేక్ మీ అకౌంట్ కి వచ్చాయి, మాకు రిటర్న్ కొట్టండి అంటే, బట్ వాళ్ళు కొంతమంది ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ చేస్తారు, కొంతమంది మనకి ఈజీగా రెస్పాండ్ అవ్వరు, అమౌంట్ ఇమీడియట్ గా పంపారు. ఇలాంటప్పుడు అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాం మనం అయితే. బట్ అమౌంట్ పంపిస్తారు, కాకపోతే కొంతమంది లేట్ గా పంపిస్తారు, కొంతమంది పంపించరు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అందులో ఒక 2-3% అయితే ఖచ్చితంగా జరుగుతుంటాయి. దీని మీద అయితే ఆర్బీఐ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ ఫీచర్ అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఒక వ్యక్తి కొట్టబోయి ఇంకొక వ్యక్తికి అమౌంట్ కొట్టారనుకోండి యూపీఐ యూజ్ చేసి, అది 2000 అబోవ్ మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ చేస్తే, బట్ వాళ్ళు మీకు ఈజీగా రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఆ అమౌంట్ ని రిటర్న్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఎంతైతే కొట్టారో, మీరు 2000 అబౌవ్ నుంచి 3000 కానీ 10,000 కానీ 50,000 కానీ ఇలా ఎంత అమౌంట్ కొట్టారో వాళ్ళ పర్మిషన్ లేకుండా మళ్ళీ వెనక్కి అయితే అమౌంట్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ దీని మీద అయితే ఇప్పుడు వర్క్ చేస్తుంది. బట్ ఇది మనకి 30% యూజ్ అని చెప్పొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే, మనం బై మిస్టేక్ రాంగ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళు మనం చేసిన కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే, మన అమౌంట్ పంపించకపోతే, అలాంటప్పుడు ఈ ఫీచర్ అయితే మనకు ఉపయోగపడుతుంది. మనకు 30% అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. 70% ఈ ఫీచర్ అయితే మనకి యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదు. దీనివల్ల ఇంకా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. బట్ ఇలా ఎందుకు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటాయి, మనకి ఫీచర్ బాగుంది కదా, మన అమౌంట్ ని మనం బై మిస్టేక్ కొట్టినా మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఈ ఫీచర్ మంచి ఫీచర్ కానీ మీకైతే ఒక డౌట్ రావచ్చు. అండ్ అలాగే దీని వల్ల చెడులు కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఏదైనా షాప్ లో మనం ఏదైనా 2000 అబోవ్ ఏమైనా కొనుక్కొని వాళ్ళకి క్యూఆర్ కోడ్ తో కాకుండా నెంబర్ తో మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, 5,000 ట్రాన్స్ఫర్ చేసి మనం అయితే వెనక్కి వచ్చాక విత్ ఇన్ 4 hours లో మీరు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో మొబైల్ నెంబర్ కి, ఆ మొబైల్ నెంబర్ లో ఉన్న అమౌంట్ మీరైతే వాళ్ళ పర్మిషన్ లేకుండా విత్ ఇన్ 4 hours లో అమౌంట్ అయితే బ్యాక్ తెచ్చుకోవచ్చు. మీరు ఎంతైతే 5,000 కొడతారు కదా, ఆ 5,000 ని విత్ ఇన్ 4 hours లో వాళ్ళ పర్మిషన్ లేకుండా అమౌంట్ అయితే మీ అకౌంట్ లోకి అయితే మళ్ళీ రిటర్న్ తీసుకురావచ్చు. బట్ ఇలా అయితే మనకు ప్రాబ్లం అయితే జరుగుతుంది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫర్ సపోజ్ మనకి క్యాష్ ఇస్తారనుకోండి, మీకు ఒక 5,000 ఇస్తాం మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతూ ఉంటారు. అలా మనకు తెలియని నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మనం క్యాష్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాక 4 hours లో వాళ్ళ అకౌంట్లోని అమౌంట్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇమీడియట్గా మనం అయితే బ్యాక్ అయితే తెప్పించుకోవచ్చు. బట్ ఇలా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ ఫీచర్ మనకి ఒక 30% ఉపయోగపడితే 70% మనకు దీనివల్ల నష్టం జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇదైతే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఫీచర్ అయితే కాదు. బట్ దీనివల్ల ఇంకా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కువ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇదైతే ప్రెసెంట్ అయితే మనకి తీసుకొస్తారని గ్యారంటీ లేదు, వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఆర్బీఐ దీని మీద అయితే వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ మనకి వీళ్ళ వెబ్సైట్లో చూడాలి. ఈ ఫీచర్ని మనకి తీసుకొస్తే మాత్రం వీళ్ళు ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తారా, మనకి అంత ఈజీగా మనం కొట్టిన అమౌంట్ని మనం ఈజీగా మనం రిటర్న్ తెచ్చుకోవాలనుకుంటే చాలా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని మీద ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక రెండో చేంజ్ చూసుకుంటే ఇది మనకి యూస్ఫుల్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం యూపీఐ యూజ్ చేసి మినిమం డైలీ 1 lakh అయితే ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ నుంచి మీరు డైలీ 5 lakh అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు యూపీఐ ద్వారా. బట్ మనకి ఇది అన్ని చోట్ల అయితే ఉపయోగపడదు. బట్ మీరు నా మొబైల్ నుంచి నీ మొబైల్కి 5 lakhs ట్రాన్స్ఫర్ చేయడం, ఏదైనా షాప్లో ట్రాన్సాక్షన్ చేయడం ఇలాంటివి అయితే జరగదు.
మనకి ఒకటి హాస్పిటల్స్లో అండ్ 2 చూసుకుంటే మనకి విద్యా సంస్థలు ఉంటాయి కదా, అక్కడ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అక్కడ మనం ఫీజు కట్టడానికి అండ్ అలాగే హాస్పిటల్లో బిల్ పే చేయడానికి ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. మనం ఒకటేసారి 5 lakhs అయితే ఒక రోజులో మనం ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకైతే చేయొచ్చు. ఒకటి హాస్పిటల్, అలాగే 2 మనకి విద్యా సంస్థలు అయితే ఇందులో అయితే మనం ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. బట్ ఈ రెండోది అయితే మనకి యూస్ఫుల్ అని చెప్పొచ్చు. మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు యూపీఐ నుంచి హాస్పిటల్లో 5 lakhs బిల్ ఒకటేసారి కట్టొచ్చు. అలాగే మీరు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఒకవేళ అమౌంట్ పే చేయాలనుకుంటే ఒకటేసారి 5 lakhs అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. రెండో ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఫస్ట్ ఫీచరే దీనివల్ల 30% ఉపయోగం ఉంటే, అలాగే 70% దీనివల్ల మనకి చెడు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. వీటి మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ 2 చేంజెస్లో మీకు బాగా నచ్చిన చేంజ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, టెక్నాలజీ వీడియోస్, అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.